రవి గారు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద చేస్తున్న దాడి కానీ లేదంటే ఆ అక్రమ యుద్ధం కానీ అది ఇంకా కొనసాగుతూనే ఉంది రకరకాల మార్గాల ద్వారా. ఇంకో సైడు ఇప్పుడు సడన్గా ఆయన చాలా రోజులుగా చెప్తున్నారు, ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్ పెంచి క్యూబాని ఆక్రమిస్తాం, క్యూబా మీద దాడి చేస్తాం అంటూ కూడా ఆయన ఒక రకమైన జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు. ఏంటి సార్ ఓవరాల్గా? అంటే తీవ్రమైన పరిస్థితిని చెప్తుంది ఇది ప్రపంచానికి. అమెరికా సామ్రాజ్యవాదం, అందులో కూడా ట్రంప్ లాంటి యుద్ధోన్మాది లేకపోతే రాజకీయోన్మాది ఉన్నప్పుడు ఉన్న ముప్పు ఏంటి అని. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేసిన దురాక్రమణ ఖచ్చితంగా అది ఇంకా ఆగలేదు, కొనసాగుతుంది. హార్మోజ్ జలసంధి దిగ్బంధనానికి గురి కావటం వల్ల ఇరాన్ కూడా దాన్ని ఏ విధంగా అయినా దాని మీద తనకున్నటువంటి ప్రాదేశికమైన సహజ సిద్ధమైన హక్కును కాపాడుకోవాలని వాళ్ళు కూడా చేస్తున్నది. దీనివల్ల చమురు మీద చాలా ప్రభావం పడింది. గల్ఫ్ దేశాలు కూడా ఆఖరికి అమెరికాను మీరు ఇరాన్ మీద కాల్పుల విరమణ అనేది కొనసాగించండి, మళ్ళీ దాన్ని తీవ్రతరం చేయకండి అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. గల్ఫ్ దేశాల మిత్రులు అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెం తటపటాయిస్తున్నానని ట్రంప్ స్వయంగా చెప్పినటువంటి ఉదాహరణ కూడా ఉంది. కాబట్టి యుద్ధం, ఇరాన్ మీద యుద్ధం కూడా కాదు, అది దురాక్రమణ. దాన్ని ఇదిగో ముగించిపోయింది, అదిగో ముగిసిపోయింది అని మొదట చెప్పారు. ఆ తర్వాత ఏమో వాళ్ళు స్వయంగా శాంతి ప్రతిపాదనలు పంపిస్తే అవి ఏమాత్రం సంతృప్తికరంగా లేవు, నేను ఇంకా నాశనం చేయటమే, ఈ భూమి మీద ఏమి మిగలదని అలా చెప్పాడు. అదే అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరేది పంపించారు. ఇప్పుడు ఇరాన్ ఒక మాట చెప్తోంది, ఓకే అమెరికా ప్రతిస్పందనగా పంపించిన పత్రాలు చూపిస్తే గతం కంటే ఇప్పుడు మా మధ్య దూరం తగ్గినట్టుగా ఉంది, మాట్లాడతాం ఏమని వాళ్ళు అలా అంటున్న కొద్దీ ట్రంప్ ఏమో ఇంకా కొంచెం దాన్ని బిగించే పని ఆయన ఎక్కువగా చేస్తున్నారు. హార్మోజ్లో ఈ ఉద్రిక్తత కొనసాగడాన్ని అందరూ ఖండిస్తున్నారు. రెండో వైపున చాలా పెద్ద అంతర్జాతీయ పరిణామం అంటే ఆ రష్యా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళు చెప్పింది వినొచ్చాడు, ఒక విధంగా చైనా దగ్గర ఒక అడుగు దిగాడు అని అందరూ ఒప్పుకున్నారు. ఆయన ఇలా వచ్చాడో లేదో పుతిన్ కూడా అక్కడికి వెళ్ళారు. వీళ్ళిద్దరు కలిసి గట్టి హెచ్చరిక చేశారు, ఇలాగా దీన్ని కొనసాగడాన్ని మేము ఏమాత్రం అనుమతించాం, ఇది ప్రపంచ శాంతికి ప్రజలకు మంచిది కాదు. ఎవరైనా తమ ఆధిపత్యంతో అహంభావంతో ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలంటే మారిన పరిస్థితుల్లో కుదరదు అని చైనా రష్యా కలిసి ఏకకాలంలో హెచ్చరిక చేయడం అనేది ప్రపంచానికి ఒక పెద్ద ఊపిరిచ్చింది. నిజంగా ఈ సమయంలో భారతదేశం కూడా అలీనోద్యమంలో కీలక దేశంగా వాటి సరసన ఉండాల్సింది. కాస్త అంతకుముందే మనం ఇజ్రాయిల్ అమెరికాతో మోదీ గారు ప్రత్యేకించి పెంచుకున్న బంధం వల్ల ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఊడిపోయాం. ఇప్పుడు ట్రంప్ ఇవన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు ఆయనకున్న మార్గం ఏంటి? అందుకని ఆఖరికి అమెరికా పార్లమెంట్లో కూడా, సెనేట్లో కూడా యుద్ధం వద్దు అనే తీర్మానం డెమోక్రాట్లు చేస్తున్నారు. కొంతమంది రిపబ్లికన్లు కూడా బలపరుస్తారు, మేము ట్రంప్ చేతులు కట్టేస్తామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి ఈ పరిణామాలన్నీ. వీటన్నిటి మధ్య ట్రంప్ ఒక ఇరకాటంలో ఉన్నాడు. అమెరికా అధ్యక్షులకు ఎప్పుడు ఎందుకు వ్యక్తిగత ఇరకాటాలు వచ్చినా లేకపోతే కుంభకోణాలు, సెక్స్ కుంభకోణాలు ఏమొచ్చినా ఇంకో దేశం మీద వాళ్ళు దాడి చేస్తారు. ఇప్పుడు ట్రంప్ క్యూబాను అమెరికా ఇంతకాలం దిగ్బంధనంలో, ఇంతకాలం అది పుట్టినప్పటి నుంచి ఇంతకాలం 1959 ఇప్పటి వరకు దిగ్బంధనమే, మందులు లేవు, కరెంటు ఇవ్వరు, వెళ్ళనివ్వరు. మిత్ర దేశాలు ఒకప్పటి సోవియట్ యూనియన్ వాటి సహాయంతో క్యూబాలా నెట్టుకొస్తుంది గట్టిగా నిలబడి లొంగకుండా. దాన్ని చూసి వెనిజులా, దాన్ని చూసి బ్రెజిల్, అలా లాటిన్ అమెరికాలో ఒక కూటమిగా కూడా అవి పనిచేస్తూ వచ్చాయి. కాబట్టి ఈ సమయంలో ట్రంప్ పని కట్టుకొని నా నెక్స్ట్ టార్గెట్ క్యూబా, నేను క్యూబాను దెబ్బతీయబోతున్నాను. గత అధ్యక్షులు అందరూ కలగన్నారు క్యూబాను ఆక్రమించాలని, వాళ్ళు చేయలేకపోయారు, కానీ నేను ఆక్రమించబోతున్నాను అని చాలా బెదిరింపులకు పాల్పడమే కాదు, వాళ్ళకు ఇంధనం కొరత కూడా వచ్చేట్టుగా చేశారు. ఎందుకనంటే రష్యా నుంచో ఇంకోటి వెనిజులా నుంచో వాళ్ళకు పెట్రోల్ వెళ్ళాలి, వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఆ చమురు సరఫరా లేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంటు ఉత్పత్తి దాన్ని సరఫరా చేసుకోలేక. సో ఈ సమయంలో ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టుగా ట్రంప్ ఒక బ్రహ్మాస్త్రం లేదా ఒక దుష్టాస్త్రం తీసాడు. అదేమిటంటే 1996లో అమెరికా విమానం అక్కడికి వెళ్ళి గూఢచారి పనులు చేయబోతే క్యూబన్లు కూల్చేశారు. 96లో, గుర్తు చేసుకు 30 ఏళ్ల కిందట. ఆ కూల్చేసిన కేసుకు మాజీ అధ్యక్షుడైన రాహుల్ కాస్ట్రో, ఆయన ఫైడల్ కాస్ట్రో తమ్ముడు, రాహుల్ కాస్ట్రో బాధ్యుడు కాబట్టి రాహుల్ కాస్ట్రోని అభిశంసించి ఆయన పట్టుకొచ్చి ఆయన శిక్షిస్తామంటారు.
మా పౌరులను మా పైలట్లను 96లో చంపేశాడు కాబట్టి రాహుల్ కాస్ట్రోను మేము పట్టుకొస్తాం. ఏ విధంగా అయితే వెనిజులా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మదురోను మేము పట్టుకొని వచ్చామో అలాగే రాహుల్ కాస్ట్రోను కూడా తీసుకొని వస్తామని చెప్పి చిందులు తొక్కుతున్నాడు. నిజంగా ఇది చాలా దుర్మార్గమైన పని. వెనిజులాదే ఖండించిన వినలేదు. ఇప్పుడు వెనిజులా ప్రస్తుత అధ్యక్షురాలు రోడ్రిక్ ఆమె ఇండియాకు కూడా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ చైనా అందరు ఖండించారు, మీరు క్యూబాని ఇలా చేస్తే మటుకు ప్రపంచం సహించదని. కానీ ట్రంప్ ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి. నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి, అధ్యక్ష పదవి కాదు, ఇతర ఈ సెనేటర్లు వీళ్ళ పదవులకు. సో దాంట్లో ఈ ప్రభావం పడకుండా ఉండాలంటే అప్పటి తను ఏదో చేసినట్టు కనపడాలి. కాబట్టి ట్రంప్ క్యూబాకు చేస్తున్న బెదిరింపులే కాదు, దాడులు, యుద్ధ నౌకలు కూడా క్యూబా వైపులో బయలుదేరాయి. ఇక చాలా ఆందోళనకరమైన పరిస్థితి. క్యూబా కూడా ప్రపంచ దేశాలకు చెప్తూ ఉంది, మా మీద ఈ ఆధిపత్య దురాక్రమణ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటామని క్యూబా ప్రభుత్వం పౌరులకు కూడా చెప్పింది. మీరు హవానాలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం దగ్గరికి వెళ్ళి నిరసనలు తెలపండి అని కూడా చెప్పింది. సో ఒకవైపు నుంచి నిరసన, రెండో వైపు నుంచి దృష్టి మళ్లించడం కోసం డైవర్షన్ కమ్ ఏమనాలి అగ్రెషన్. ఒకవైపు దృష్టి మళ్లింపు, రెండో వైపున దురాక్రమణ. రెండింటి కోసం ట్రంప్ క్యూబాను తన జాబితాలో చేరుస్తున్నాడు. ఇప్పుడైనా మరి భారతదేశం గట్టిగా ఖండిస్తుందా అన్నది మనం ఇంకా చూడాలి. ఎందుకంటే ఈరోజు తెలుగు పత్రిక, ఒకటి ప్రముఖ పత్రిక, మదురో, వెనిజులా మదురోకు పట్టిన కథే రాహుల్ కొని హెడ్డింగ్ పెట్టింది. అసలు షాక్ కదా. మదురో విషయంలో లాగా అమెరికా తప్పు చేస్తుందని చెప్పడం కాకుండా గతి, ఆయనకి ఆ గతి అంట, ఈయనకి గతి అంట. ఎవరికి ఏ గతి పట్టదు, ట్రంప్కి ఏ గతి పడుతుందో ముందు మనం ముందు చూడాలి. రైట్ సార్.